బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని 1000 కళ్లతో ఆత్రంగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ 9 మరో నెల రోజుల్లో మన ముందుకు రాబోతోంది. ఇప్పటికే 2 ప్రోమోలను విడుదల చేశారు. ఈ సీజన్ కాన్సెప్ట్ కి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో అక్కినేని నాగార్జునతో పాటు ప్రముఖ కమేడియన్ వెన్నెల కిషోర్ ను కూడా మనం చూడొచ్చు. ఇంతకీ ఈ ప్రోమో ద్వారా జనాలకు సీజన్ 9 ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ప్రోమో మొదలవ్వగానే వెన్నెల కిషోర్ కారులో వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తున్న సమయంలో ఆయన పేపర్ చదువుతూ అందులో బిగ్ బాస్ కి సంబంధించిన యాడ్ ని చూస్తాడు. ఆ తర్వాత ఆయన ఫోన్లో మాట్లాడుతూ, శ్యామల గారు, నా తదుపరి షూటింగ్ షెడ్యూల్ 100 రోజుల వరకు క్యాన్సిల్ చేసేయండి. కొత్త ప్లాన్ ఉంది. బిగ్ బాస్ సీజన్ 9కి వెళ్ళాలని అనుకుంటున్నాను అని అంటాడు. ఇక కిషోర్ మాటలు విన్న డ్రైవర్ వెంటనే సడన్ బ్రేక్ వేసి కారుని ఆపుతాడు. ప్లానింగ్ ఉంటే సరిపోదు సార్, 9 గ్రహాల ఆశీర్వాదం కూడా ఉండాలి అని డ్రైవర్ వెన్నెల కిషోర్తో అంటాడు. మరి ఆ గ్రహాల ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా అని వెన్నెల కిషోర్ అడగ్గా, కమాండింగ్ ఫ్రెండే ఒకడు ఉన్నాడు అని సమాధానం చెప్తాడు. అనంతరం వెన్నెల కిషోర్ ఆ కమాండింగ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. ఆయన ఉండే ప్రదేశం మొత్తం కొత్తగా ఉంటుంది. వెన్నెల కిషోర్ని చూడగానే నాగార్జున హే కిషోర్ అని అంటాడు. వెన్నెల కిషోర్ ఆశ్చర్యపోతూ మీరా అని అడుగుతాడు. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి వచ్చావా అని నాగార్జున అడగ్గా, దానికి వెన్నెల కిషోర్ వెళ్ళడానికి ఏలడానికి వచ్చాను అని సమాధానం చెప్తాడు. అప్పుడు నాగార్జున అది నీ వల్ల కాదులే, ఈసారి చాలా టఫ్ అని అంటాడు. అయితే వెన్నెల కిషోర్ నేను చాలా రఫ్ అని అంటాడు. ఇంతకీ నీ బలం ఏంటి అని నాగార్జున అడగ్గా, దానికో వెన్నెల కిషోర్ ఎంటర్టైన్మెంట్లో కింగ్ని, అమ్మాయిలకు మన్మధుడని, అబ్బాయిలకు మాస్ ఊర మాస్ అని అంటాడు. అసలు ఈ హౌస్ గురించి తెలుసుకున్నావా అని అడగ్గా, తెలుసుకోవడానికి ఏముంది, ఇది డ్రీమ్ హౌస్ కావచ్చు, కానీ కేవలం ఒకే ఒక్క హౌస్ అని అంటాడు. అప్పుడు నాగార్జున ఈ ఒక్క హౌస్ కాదు 2 ఉంటాయి అని అంటాడు. అంటే సామాన్యులకు ఒకటి, సెలబ్రిటీలకు ఒక హౌసా అని అడుగుతాడు వెన్నెల కిషోర్. త్వరలోనే చూద్దులే అని నాగార్జున అంటాడు. నేను డైరెక్ట్గా బిగ్ బాస్తోనే మాట్లాడుకుంటా అని వెన్నెల కిషోర్ అనగా, అందుకే బిగ్ బాస్ని కూడా మార్చేసామని అంటాడు నాగార్జున. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఈసారి 2 బిగ్ బాస్ హౌస్లు ఉంటాయి అని. అంటే ఒకటి సెలబ్రిటీలకు, మరొకటికి సామాన్యుల కోసమని. మరి దీన్ని బట్టి చూస్తే బిగ్ బాస్ సీజన్ 9 అదిరిపోనుందన్నమాట.